మేము ఏమైనా చేస్తాము, దేన్నైనా వాడుకుంటాము అన్నటువంటి రీతిలో పోతూ దేవుణ్ణి కూడా ఇందులోకి లాగుదేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అఖిల కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలలోకి లాగటం వాళ్ళ యొక్క మనుగడ కోసమో, వాళ్ళ యొక్క ప్రతిష్ట కోసమో ఆ దేవుణ్ణి కూడా దీంట్లోకి లాగటం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని. ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు దిగజారుతున్నారో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ప్రతి ఒక్కరము కూడా రాజకీయాలకు అతీతంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సినటువంటి ఇది అయినప్పుడు, కొన్ని కార్యక్రమాలలో ఏదైతే మనము ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తామో, ఏదైతే మన రాజ్యాంగ విలువలు కట్టుబడి ప్రమాణం చేస్తామో, దాన్ని కొన్ని విషయాలను నైతిక విలువలు మినిమం పాటించాలి. ఈరోజు మా భాషలో ఎందుకు ఇంత ఆందోళన కనిపిస్తుంది, ఎందుకు మేము ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాము అన్నటువంటిది ఒక్కసారి గమనించండి. ఆ దేవదేవుని విషయంలో రాజకీయం చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు తగ్గుతున్న ప్రజాదరణను కప్పిపుచ్చడానికో, లేకపోతే బుడమేరుకు సంబంధించిన వరదలో ఫెయిల్యూర్ అయ్యి 100 మంది మరణానికి కారకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమో, ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో తనే స్వయంగా లేచి, తనే స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, జంతుకు ఉంది అన్నటువంటి మాట మాట్లాడాడు. ఆ రోజు తర్వాత 2 ప్రెస్ మీట్లలో మా బాధను వ్యక్తం చేశాను వ్యక్తిగతంగా నేను. అయ్యా, దాంట్లో నిజ నిర్ధారణ కాకుండా ఎలా మాట్లాడుతావు? దేవదేవుని ప్రసాదాన్ని, ఆ లడ్డుని చూస్తేనే దేవుని చూసినట్టుగా భావిస్తారు. చాలా ప్రాంతాలలో లడ్డుని ఇలా పట్టుకుంటే వాళ్ళ చేయి నుంచి లేచి షూ వేసుకున్నవాడు షూ, చెప్పులు వేసుకున్నవాడు చెప్పులు వదిలి ఆ ప్రసాదాన్ని తీసుకోవటానికి వంగి దేవుడికి నమస్కారం చేసి ఓం వెంకటేశాయ నమః అంటూ కీర్తిస్తూ ఆ ప్రసాదం తీసుకుంటారు. అంత పవిత్రత నుండి ప్రసాదాన్ని నువ్వు దాంట్లో కల్తీ అన్నటువంటి మాట మాట్లాడుతూ మరో ముందడుగేసి నీ రాజకీయ పబ్లిసిటీ కోసం, ప్రజలను ఒక రకమైనటువంటి ట్రాప్లోకి దింపడం కోసం జంతు కొవ్వును మాట్లాడావు, కలిసిందని మాట్లాడావు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. భక్తుల మనోభావాలు తీసే విధంగా కాకుండా, నేను ఒక రాజకీయ నాయకునైనా ఒక భక్తుని మొదట, ఆ భక్తుడిగా నాలాంటి వ్యక్తి నేనే చాలా మదన పడిపోయాను. అది జరగలేదు, అది జరిగింటుందంటారా, అది జరిగింది మనం తినింటామనుకుంటారా అన్నటువంటి బాధలో నిన్న రిపోర్టు, ఛార్జ్షీటు అనేకమైన ఎంక్వైరీలో భాగంగా జరిపి పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత, అన్ని ఎంక్వైరీస్ కానీ అన్ని పరిశోధన చేసిన తర్వాత దాంట్లో జంతుకొవ్వు లేదు అని చెప్పి ఛార్జ్షీటు సిబిఐ, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సిబిఐ ఇచ్చిన ఆ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను నేనే. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పార్టీలో నేనున్నా, ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నేను వక్తలా పుచ్చుకున్నా, లోపల ఏదో బాధ ఉండేది, ఏమన్నా తెలియకుండా జరిగిపోయిందేమో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడాడు అంటూ భయాందోళన నాకు కూడా కలిగింది. అటువంటిది నిన్న ఆ రిపోర్ట్లో అటువంటిది జంతు కొవ్వు అన్నటువంటి లేదు అన్నటువంటి నిర్ధారించుకున్న తర్వాత నిజంగా ఒక రాజకీయ నాయకులలో ఇంత దుర్మార్గులు ఉంటారా అని నాకే అసహ్యం వేసింది. ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి సంస్కృతి చూడండి. ఈరోజు అది లేదు అని నిర్ధారించిన తర్వాత మళ్ళా ప్రజలు ఎక్కడ వినన్నా రాళ్ళు తీసుకొని కొడతారో అని భయపడి వాళ్ళే మళ్ళీ అది కల్తీ ఉంది అని చెప్పి పోస్టర్లు వేసుకొని సిగ్గులేని పరిస్థితులలో మళ్ళా నిజకొరకల వ్యాప్తంగా ర్యాలీలు తీయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చి బలవంతంగా తీయిస్తున్నారు. అవతల పార్టీ పైన ఉన్న ప్రతిపక్ష పార్టీ పైన బురజల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ప్రజల నుంచి వీళ్ళు ఆదరణ కోల్పోయారు, అవతల పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది అన్నటువంటి దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇది క్షమించరానటువంటి నేరం చంద్రబాబు నాయుడు గారు. అంత దిగజారకూడదు.
ఒక వ్యవస్థకు అధిపతి అయినటువంటి నువ్వు, ఒక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు వాస్తవాలు మాట్లాడకపోగా అవతల పార్టీని కించపరచాలి, అవతల పార్టీని ప్రజల్లో చులకన చేయాలనేటువంటి ఉద్దేశం ఎంచుకొని ఈ రకమైనటువంటి లేనటువంటి సృష్టించాలన్నటువంటిది నీకు ఒక వ్యవస్థ ఉంది, నేను ఏదన్నా క్యారీ చేస్తే అదంతా ఆ వ్యవస్థ చూసుకుంటుంది, నాకున్నటువంటి మీడియా వ్యవస్థ అన్నటువంటి గర్వంతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు చాలా తప్పు. గౌరవ ఎటువంటి మీడియా సోదరులని కోరుకుంటున్నా, మీరు ఏ పక్షానైనా ఉండొచ్చు, మీకు ఏ పక్షానైనా ప్రేమ ఉండొచ్చు, ఒక పక్షాన కొమ్ము కాస్తుండొచ్చు, కానీ ఇటువంటి విషయాలలో మనము అంతరాత్మకు సంబంధించినటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని అనుసరంగా మనం పనిచేయాలి. లేకపోతే ప్రస్తుతం దిగజారుతున్న పరిస్థితులను ఇంకా దిగజార్చేటువంటి స్థితికి తీసుకురాకండి. విధ్వంసం జరిగింది, గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని పదే పదే మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు గత ప్రభుత్వంలో లేవోను మాట్లాడుతున్నాం. శాంతి భద్రతలు లేనిది ఎవరి ప్రభుత్వంలో? పార్టీలు చూడగాకండి, కులాలు చూడగాకండి, అందరికీ మంచి చేయండి అని చెప్పి ఒక నాయకుడు చెప్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి అన్నీ మర్చిపోయి వైసీపీ వాళ్ళకు ఏదైనా పథకాలు సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని మాట్లాడి నీ క్యాడర్ని రెచ్చగొట్టిన రోజే నువ్వు పాతాలోకానికి దిగజారావు అని చెప్పి మాకు ఆ రోజు అర్థమైంది. అలాగే కొనసాగించుకుంటూ పోతూ నువ్వు ఎన్నికల 2 రోజుల్లోనే ఒక మైనార్టీ వ్యక్తి రషీద్ అనేటువంటి వ్యక్తిని వినుగొండలో దారుణంగా అందరూ చూస్తుండగానే ఆ వేటుకొడవలతో కత్తులతో నరికినటువంటి విధానం బాధ కలిగింది. తర్వాత నీళ్ళు మార్పు వస్తుందని చేస్తే మార్పు రాకుండా దళితులని లేదు, మహిళల అత్యాచారాల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల్లో ఎంత దిగజార్చాలనో శాంతి భద్రతను దిగజార్చావు. ఇప్పటికీ పల్నాడు లాంటి ప్రాంతంలో కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ సొంతింటికి చేరుకోలేని పరిస్థితి. సొంతింట్లో తన భార్యకు బాలేదని చూడటానికి వచ్చినటువంటి దళితుల్ని దారుణంగా చంపినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తీసుకుంటే అనేకమైన దాడులు, రాజకీయ నాయకులపైన దాడులు, కార్యకర్తల పైన దాడులు, కేవలం వైసీపీ అన్నటువంటి బ్రాండ్ వాళ్ళపైన దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, పోలీసుల సపోర్టుతో బెదిరించడం, ఇది రాజ్యాంగ స్ఫూర్తే? ఒక పక్కన శాంతి భద్రత విషయంలో ఎలా ఉన్నావు, విధ్వంస పాలన నీది అనేటువంటిది నిరూపణ స్పష్టంగా కనపడుతోంది. శాంతి భద్రతల విషయాలలో ఏ రకంగా మహిళలను ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతున్నాయి, పసి పిల్లలను కూడా తీసుకెళ్లి ఎందాంటి దారుణాలకు పాల్పడుతున్నారో అనేక సంఘటనలు ఉన్నా దాని గురించి మాట్లాడట్లేదు. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనేటువంటిది కావాల్సికి స్ప్రెడ్ చేశావు, అవన్నీ లేవు అని ఆధారాలు వచ్చినాక ఇప్పుడు మీ ప్రభుత్వంలో మిస్ అయినటువంటి వాళ్ళను ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా కనుక్కోలేకపోయావు. నంది కొట్టుకురికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలిక విషయంలో ఇంతవరకు అది ఏమైందనేటువంటిది నిరూపణ చేసుకోలేకపోతున్నాం. కొన్ని వందల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మేమైతే ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం, అది రొటీన్లో భాగం అయిపోయినట్టుగా మీరు చేసుకుంటూనే పోతున్నారు. మరొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మాట్లాడినట్టు మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో కేవలం 5 సంవత్సరాలలో కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా కూడా దాదాపుగా 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా పంచినా కూడా మొత్తం అప్పు కలిపి కార్పొరేషన్ అప్పులు అన్నీ కలిపి 3,32,000 కోట్లు అని తేలింది. మరి ఈరోజు 2 సంవత్సరాలు కూడా గడవకముందే కేవలం 1.5 సంవత్సరంలోనే 18 నెలల్లో మీ పరిపాలనలోనే 3,10,000 కోట్లు అప్పులు చేశారు. ఏం చేశారయ్యా అంటే లేదు. ఎవరిది విధ్వంసం అవుతుంది? అభివృద్ధి అంటే ఏంటిది, ఏ రకంగా స్పెండింగ్ చేస్తున్నామటువంటిది చూడాలి. పోనీ గతంలో కన్నా చూస్తే మీ 14-19 పాలన కూడా తీసుకుందాం, అప్పుడు కూడా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలమైన వ్యయమైనటువంటిది మీరు ఖర్చు పెట్టింది ఎంత? 19-24లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పరిస్థితులలో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినట్టు ఖర్చు ఎంత అన్నటువంటిది చూస్తే అర్థమవుతుంది ఎవరి పాలన ఎటువంటి గొప్పదో. మీ 5 సంవత్సరాల పాలనలో 69,000 కోట్లు బాబు పాలన చేస్తే కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 79,000 కోట్ల పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎవరిది విధ్వంసక పాలన? అప్పుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పులు మీరు కేవలం 18 నెలల్లోనే చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సంక్షేమం చూస్తామనుకుంటే సంక్షేమము ఇవ్వలేదు. మరి అప్పులు చేసి ఏం చేస్తున్నారు? ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న ఎక్కువ ఖర్చు పెట్టారా అని చూస్తే అది లేదు. మరి హెడ్లైన్స్లో మీ మీడియాలో రాష్ట్రానికి అనుకున్న దానికన్నా ఆదాయం పెరిగింది అని అంటారు, అది చూస్తే పేపర్స్ ప్రకారం కనపడవు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
ప్రతి సంవత్సరం 12 నుంచి 13,000 కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ మీ హయాంలో ఇప్పుడు మనం చూస్తే అప్పటికన్నా కూడా డౌన్ఫాల్ అయింది, కేవలం 7,000 కోట్లే ఉంది. మరి ఎవరిది విధ్వంసక పాలన అంటారు? ఎవరిది మెచ్యూర్ లేనటువంటి పాలన అంటారు? ఎవరిది పారదర్శక లేనటువంటి పాలన అంటారు? కేవలం మీకున్నటువంటి థింగ్స్ ఒకటే, మూడు కాన్సెప్ట్స్ పెట్టుకున్నారు. పబ్లిసిటీ చేసుకోవడం, ఏమి చేయకపోయినా అవతల పార్టీ పైన బురద చల్లడం, విషం చిమ్మడం, ఇవే మీరు చేస్తున్నటువంటివి. ఏ రకమైనటువంటి పరిపాలనలో మీరు భాగస్వాములు కాలేదు, బాధ్యతగా వివరించలేదు. మరొక పక్కన మహిళల సంక్షేమం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆసరా లేదు, చేయూత లేదు, దాని తర్వాత కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం లేదు, డాక్రా సంఘాలు నిర్వీర్యం చేసావు. డాక్రా రుణాలు మాఫీ చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి 0 వడ్డీ క్రమం తప్పకుండా ఇస్తూ ఎంతో బాగా అక్కచెల్లెలను చూసుకుంటే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది నెలకు 1,500 ఆడబిడ్డ నిధి అన్నావు, ఎగరగొట్టేసావు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తా అన్నావు, అది లేదు. ఏ రకమైనటువంటి మహిళా సంక్షేమాన్ని అన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసావు. మరొక పక్కన రైతుల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, ఇస్తాన రైతు భరోసా 40,000 అన్నటువంటిది అది లేదు. ఒక సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టేశావు. డబ్బు లేకుండా ఫ్రీగా రైతులకు ఇన్సూరెన్స్ చేసేది అది తీసేసావు. గిట్టుబాటు ధర లేదు, ఏ రకమైనటువంటి రైతు కూడా సంతోషంగా లేని పరిస్థితి. అదే రకంగా యువతకు సంబంధించి ఉద్యోగాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చారని బేరీ చేసుకుంటే నీ హాయంలో ఈ 2 సంవత్సరాల నీ పాలనలో చూసుకున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో భాగంగా 1.5 సంవత్సరం చూసుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో నీకు ధైర్యం ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. మాట్లాడితే శ్వేతపత్రం అని చెప్పి మాట్లాడుతుంటావు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 18 నెలల్లో ఎన్ని యువతకు ఉద్యోగాలు ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు జరిగినటువంటి పాలన ఇన్ని రోజుల భాగంగా నువ్వెన్నో ఉద్యోగాలు ఇచ్చావో ఒకసారి నీకు దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ అయ్యి తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే యువతను మోసం చేశావు, రైతులను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు, టోటల్గా ప్రజలను మోసం చేసేసావు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేసావు, దానికి సంబంధించినటువంటి ఇవ్వలేదు. ఇవన్నీ చేసి దారి మళ్లించడానికి దేవుణ్ణి రంగంలోకి దింపావు. దేవుడి ప్రతిష్ట పెంచుతావు అనుకున్నాం, అలా కాదు నువ్వు చేస్తుండేది. ఎవడైనా కూడా బాధ్యతగా దేవుని ప్రతిష్ట పెంచడం ఆలోచన చేయాలి. నీ రాజకీయం కోసం ఈరోజు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ దేవుడి ప్రతిష్ట దిగజారడానికి ప్రయత్నం చేశావు. క్లియర్ కట్గా నువ్వు ఏదైతే మాట్లాడావో జంతు కొవ్వు దాంట్లో కలిపారు అన్నటువంటిది అది లేదు అని నిర్ధారణ అయింది. ఒక రియల్ నెయ్యి తయారు చేయాలంటే ఎంత అవుతుంది అన్నది ఒక అరగంట గతంలో నేను 1 సంవత్సరం క్రితం ప్రెస్ మీట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ రకంగా దేశీ ఆవులను తీసుకొని వచ్చారు గత ప్రభుత్వంలో, ఆ దేశీ ఆవులకు ఎటువంటి ఆహారం ఇచ్చారు, ఆహారం తర్వాత వచ్చేటువంటి పాలను ఏ రకంగా దాన్ని కట్టెలు పెట్టి కట్టెల పొయ్యిలో దాన్ని మరిగించి దాని పెరుగు ద్వారా చిలికి చేసినటువంటి నెయ్యిని, ఆ నెయ్యిని కానీ ఆ వెన్నను కానీ ఏ రకంగా దేవుడి కోసం వినియోగించుకోవాలా ఆ పవిత్రమైనటువంటిది అని చెప్పి నవనీత సేవ అనేటువంటిది పెట్టి దానికి చేయడంలో భాగంగా తీసుకున్నారు. నువ్వు పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడతావు. లడ్డులో కొవ్వు కలిసిందన్న మాటను ఒక మాట అంటూ మరొక చోట దేవుడికి ఇచ్చేటువంటి నైవేద్యంలో అన్నప్రసాదాలలో కూడా కల్తీ కలిసిందని మాట్లాడావు చూడు. ఆ రోజు నిజంగా ఎంత బాధపడి ఉంటారు, ఎంత పడింటాం కూడా. ఒక వ్యక్తిగా ఎంత బాధ ఉంటుంది చెప్పండి. దాని గురించి కూడా కనుక్కుంటే దేవుడికి ఇచ్చే అన్నప్రసాదాలలో నైవేద్యంకి సంబంధించి ఒకులుమాత పోటులో సపరేట్గా ఆ పోటులో దేవుడికి నైవేద్యం ఇచ్చేటువంటి ప్రసాదాన్ని పవిత్రంగా భావించి, అత్యంత పవిత్రంగా భావించి దానికి సంబంధించినటువంటి జియంగలో అక్కడ పూజారిలో వాళ్ళే స్వయంగా తయారు చేస్తారు. అది స్వామికి ప్రసాదం నైవేద్యం కింద పెట్టి బయట భక్తులకు మళ్ళీ అది పంచిపెడతారు. అటువంటి దాన్ని కూడా నువ్వు ఆలోచన చేయక నీ మాట అంటే ఎలా, ఇది మాట్లాడచ్చా నేను నిర్ధారణ కాకుండా ఆలోచన చేయకుండా మాట్లాడావు. మళ్ళీ చూస్తే ఆ ట్యాంకర్లు నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చిన ట్యాంకర్లు, దానిపైన నింద మోపావు. అవతల మీ ఈవో గారు చెప్పారు దాంట్లో కల్తీ ఇది లేదు, అడల్ట్రేషన్ లేదు అన్నటువంటి మాట, జంతుకోవు కలవలేదు అన్నమాట, దాని పనిలోకి తీసుకోలేదు. నిందలు మోపుతా సంవత్సరం నుంచి వైసీపీ పార్టీని ఈ రకంగా వాడుకోవాలా, ఈ రకంగా వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీయాలా, వాళ్ళ ప్రజల్లో పెరుగుతున్నారు, మేము ఫెయిల్ అయ్యాం, వాళ్ళు పెరుగుతున్న దాన్ని బట్టి చూస్తే నా అధికారం ఎక్కడ పోతుందో అన్నటువంటి దురుద్దేశంతో దీన్ని ఇలాగే మోస్తూ వచ్చావు. మాలోంటను వెయిట్ చేశాం, కానీ చట్టం పైన నమ్మకం ఉంది, వాస్తవాలు వస్తాయి కదా, దేవుడికి సంబంధించింది,
తను చేసే ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నిజాయితీగా లేకపోతే దేవుడిని శిక్ష పడుతుందని వాళ్ళకు భయం ఉంటుంది. ఆ రిపోర్ట్ వస్తుంది అని చెప్పి కళ్ళలో ఒత్తులు పెట్టుకొని చూశాం. క్లియర్ కట్గా నిర్ధారణ అయింది, దాంట్లో జంతుగోవు కలపలేదు అని చెప్పి. మరి ఈరోజు నువ్వు హెరిటేజ్ నెయ్యి ఎంత కమ్ముతున్నావు? ఆ హెరిటేజ్ నెయ్యిని నీకు దమ్ముందా? దాంట్లో ఎటువంటి కెమికల్స్ కలపకుండా నువ్వు ప్యూర్ నెయ్యి అమ్ముతున్నావు అటువంటిది నువ్వు నిరూపించుకుంటే 300 రూపాయలకు నువ్వు ఇచ్చే నెయ్యిని ఛాలెంజ్. దేవుడి విషయంలో ఇలా చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు వైఫల్యాలు చేసావు చూడు. విద్యార్థులను మోసం చేసావు, యువతను మోసం చేసావు, మహిళలను మోసం చేసావు, రైతులను మోసం చేసావు, ప్రజలను దారుణంగా పీడింపజేస్తున్నావు. సీఎం రిలీఫ్ ఫండ్ అన్నటువంటిది పెట్టుకొని మీ దగ్గర మీకు యాచించే విధంగా ప్రజలు మీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతా పేపర్లు పట్టుకొని తిరగాల అని చెప్పి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసావు. అది ప్రతి ఒక్కరి హక్కు. నువ్వు ఇచ్చే సీఎం అసలు రాజశేఖర్ గారు ఉండకూడదు. ప్రతి పేదవాడికి హాస్పిటల్కి పోతే డైరెక్ట్గా వైద్యం జరగాలని ఆదేశిస్తే దాన్ని నిలిపేసేసి మీ ఆఫీసు చుట్టూ తిరిగి 100 మందిలో ఒకరికో ఇద్దరికో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటా ఆ చెక్కులను పబ్లిసిటీ చేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ మీ ఆఫీసు కింద నిలబడేటట్టుగా చేసుకుంటూ చేస్తున్నటువంటి వ్యవస్థను తీసుకొచ్చావు. మళ్ళీ బోలేబాబా అని మాట్లాడుతావు. ఆ బోలేబాబాది ఏంది అని చూస్తే 2018లో నీ హయాంలో వచ్చిందే ఆయన ఆ బోలేబాబా అటువంటి కాన్సెప్ట్. కొన్ని రాజకీయ నాయకులు టీటీడీ చైర్మన్ల పైన ఇష్టానుసారం ఆరోపణలు చేశావు. అది చూస్తే వాళ్ళలో ఎవరి పేరు కూడా ఛార్జ్షీట్లో లేదు. వీటన్నిటిని పడితే ఏమర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు? నీకు అధికారం ఇచ్చారు. ఎస్, మేము ఏ రోజు అది ఈవెన్ దారి వచ్చావు అన్నటువంటిది అనుమానాలు ఉన్నాయి, కానీ ప్రజాస్వామ్యంలో ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఎప్పుడో దాని గురించి మాట్లాడలేదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఫుల్ మ్యాండేట్ ఇచ్చాడు, మంచి పరిపాలన అందిస్తావు. గతంలో నువ్వేం చేయలేకపోయావు రాష్ట్రానికి, ఈసారి మంచి మనసుతో పరిపాలన చేస్తావని ఆశించాం. కానీ ఆచరణలో అది లేకపోగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ నీచంగా దిగజారిపోతూ రాజకీయ విలువల్ని దిగజారుస్తూ ఇలా చేయటం చాలా దుర్మార్గం. నీకున్నటువంటి హుదా కానీ నీకున్నటువంటి పదవిలో కాపాడాల్సినటువంటి నువ్వే ఇలాంటి చేసుకుంటూ పోతూ ప్రతిష్ట దిగజారుస్తూ రాజకీయంగా దిగజారిపోవటం అన్నటువంటిది చాలా నీచమైనటువంటిది. నీలో మార్పు రావాలని ఆ దేవుడిని మళ్ళీ ప్రార్థిస్తున్నాం. ఆ దేవుడే నిన్ను మారుస్తాడు. ఎందుకంటే వెంకటేశ్వర పైన అంచెలంచెల విశ్వాసం మాకుంది కాబట్టి ఆ దేవుడు నీ మైండ్ సెట్ను మార్చి నీకు మంచి మనసును కలిగించే విధంగా ఆ దేవుడిని నీకు చెయ్యాలా అని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. నీకు కానీ పార్టీకి కానీ ఇలాంటి బురద జల్లేటువంటి కార్యక్రమాలు మానుకొని నీచ రాజకీయాలకు దిగజారకుండా గతంలో ఎంత మంచి జరిగింది, గతంలో ఒకవేళ పాలసీస్ పరంగా ఏదైనా తప్పులుంటే ఎత్తిచూపు మాట్లాడు. మేము ఇచ్చినటువంటి డీబీటీలో తప్పు ఉందేమో చెప్పు. మేము తెచ్చినటువంటి కాన్సెప్టు రైతులకు ప్రతి సంవత్సరం పెట్టుబడి, రైతుకు పొలం వచ్చే ముందు పెట్టుబడిని ఇది ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి రైతుకు చేశాం. సమయానికి గిట్టుబాటు ధర ఉండాలి అని చెప్పి ఆలోచన చేశాం. పంట నష్టం జరిగితే ఖరీఫ్ అయిపోయే రబీ స్టార్ట్ అయ్యే లోపల ఖరీఫ్ది మీకు ఇన్పుట్ సబ్సిడీ పడాలా, ఇన్సూరెన్స్ కట్టకపోయినా జీరో ఇన్సూరెన్స్ 0 ఇన్సూరెన్స్ పేమెంట్ తీసుకొని చేయాలని ఆలోచన చేశాం. యువతకు ఒకటే సంవత్సరంలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చే ఒక వ్యవస్థను క్రియేట్ చేశాం. మెడికల్ కాలేజీలు 17 తీసుకొచ్చాం. పోర్టులు 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలా, ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలా, ఒక మెరైన్ యూనివర్సిటీ ఉండాలా అని చెప్పి ఆలోచన చేశాం. ప్రతి ఊర్లో స్కూల్ బాగుండాలా అని థింక్ చేశాం. ప్రతి ఊర్లో హాస్పిటల్ బాగుండాలా అని చెప్పాం. ప్రతి గ్రామంలో సచివాలయం, హెల్త్ సెంటర్ ఇలాంటివి కట్టాం. వీటిపైన ఏదైనా విధానపరమైన తప్పులుంటే నువ్వు మాట్లాడు. ఇవన్నీ నువ్వు చేయలేక, నీకు ఎప్పుడు ఇటువంటి మంచి ఆలోచనలు లేక దిగజారేటువంటి రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ పోతే ఎంతవరకు సమంజసం? పోనీ ఇప్పటికన్నా ఆ రోజు నేను మాట్లాడింది ఇలాంటి మాట్లాడే తప్పు అనేది లేకుండా ఇప్పుడు మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దేవుడి విషయంలో ఎవరు కూడా కొన్ని వాటి జోలికి పోకూడదు. రాజకీయ పరంగా మనకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉండదు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా, ఇంకోరు పవన్ కళ్యాణ్ అన్నా ఎవరికి వ్యక్తిగత విభేదాలు ఉండవు. మా ఆలోచన విధానాలు ప్రజలకు ఇట్లా చేయాలంటే మాకుండొచ్చు. మా పార్టీ సిద్ధాంతాలు మాకుంటాయి, మీ పార్టీ సిద్ధాంతాలు మీకుంటాయి. సిద్ధాంతపరంగా ఏదైనా తప్పులుంటే మాట్లాడుకుందాం. కానీ సిద్ధాంతాలు వదిలేసేసి నీచ స్థాయికి దిగజారిపోయి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటా కుట్రలు పన్నుతా రాజకీయాలు చేస్తే ఏదో ఒక రోజు రివర్స్ అవుతుంది. కర్మ విల్ ఫాలో యూ అంటారు కదా, కర్మ వదలదు. కానీ ఇట్లాంటి చెయ్యకండి.
గెలుపు ఓటములు సమానంగా తీసుకొని మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తోనో మనకున్నటువంటి నాలెడ్జ్తోనో ఈ రాష్ట్రానికి మనకు ఇచ్చినటువంటి పదవి టైంలో ఎలాగ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, ప్రాంతాన్ని ఎందుకు ముందుకు తీసుకుపోవాలా, ఎలాంటి విషయాల్లో ముందడుగులు వేయాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ అటువంటివన్నీ పక్కన పెట్టి కేవలం మనుగడ కోసం దిగజారిపోవటం అన్నటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి మరొక్కసారి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి మనసు మార్చి ఆయనకు